విద్యుత్ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మదనపల్లె డివిజన్ పరిధిలోని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు యువకులం పాదయాత్రలో నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందరికీ వెలుగులు పంచే తమ జీవితాలు అంధకారంలోకి మగ్గిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమకు పర్మనెంట్ చేసి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. ఆలోచిస్తున్నాడు. మనం ఇచ్చిన ప్రతిదీ కూడా రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాడు. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాడు. చేసుకుంటూ మనం కూడా టీమ్ గా ఏర్పాటు చేసుకుని టీములతో మనం రెడీగా ఈ మెసేజ్ ఇస్తాం. హెచ్ఆర్ కమిటీలో ఏం జరుగుతారు, ఈ కమిటీలో ఎవరెవరు పాల్గొంటారు, తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఎలాంటి బెనిఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేలాది మంది కమిటీలో మనం అనుకున్నారు. మనం ఎలా అడిగేస్తే అలా వెళ్తున్నారు. కాబట్టి మనం ఆలోచించి నాయకులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి విద్యుత్ సంస్థలో హెచ్ఆర్ కమిటీ సమావేశం జరుగుతుంది. విద్యుత్ యాజమాన్యం ఇప్పటికే ఏపీ ట్రాన్స్కో, అదేవిధంగా ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ సీఎండీలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశాలు పొందుపరుస్తూ హెచ్ఆర్ కమిటీ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. మేము మీడియా ద్వారా అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. సార్, విద్యుత్ సంస్థలో ఏళ్ల తరబడి 3 దశాబ్దాలుగా ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నాం. ఓన్లీ తిత్లీ తుఫాను, హుదూద్ తుఫాను, కరోనా లాంటి కష్ట సమయాల్లో మాత్రమే విద్యుత్ కార్మికులు గుర్తొస్తున్నారు. 24/7 విద్యుత్ సంస్థలో పనిచేసి మేము ఇంకా చీకట్లోనే ఉన్నాం. మా కుటుంబాల్లో వెలుగులు నింపని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ మదనపల్లి డివిజన్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే, హెచ్ఆర్ కమిటీ సమావేశంలో విద్యుత్ యాజమాన్యానికి వచ్చినటువంటి రిప్రజెంటేషన్లో, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు వచ్చినటువంటి రిప్రజెంటేషన్ భాగంగా ప్రధానంగా 2014లో మేము ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేయడం జరిగింది. సమ్మెలో భాగంగా విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ యొక్క నివేదికను పరిశీలించండి చెప్పేసి 2024లో ఇప్పుడు విద్యుత్ సంస్థకి ముందుకు రావడం మా కార్మికులందరిలో కూడా ఒక ఆశాభావం వ్యక్తమైంది. ఎందుకంటే మాకు యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులకి వచ్చిన వెంటనే మొట్టమొదటి హామీ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయడం జరిగింది, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి. మీకు అది జరగలేదు. మేము వచ్చినటువంటి వెంటనే మేము పరిశీలించి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అదే కడపలో ఆర్టీపీపీలో విద్యుత్ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన జనవాణి కార్యక్రమంలో విద్యుత్ కార్మికులను ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అందరినీ మెరుగైన జీతం ఇస్తూ మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేశారు. ఈ దళారీ వ్యవస్థను రూపుమార్చి మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేశారు. దాన్ని పరిశీలించి నేను కూడా మీకు హామీ ఇస్తున్నానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నిలబెట్టుకోమని చెప్పేసి ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని విద్యుత్ కార్మికుల కుటుంబాల తరఫున బహిరంగంగా వేడుకుంటున్నాం. జెండర్ రిసోర్స్ సెంటర్ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.